ఏదైనా సరే మనం చేసేది సరైన విధానంలో చేసినప్పుడే దాని యొక్క ఫలితాన్ని మనం పొందుకుంటాం. దాన్ని సరైన విధానంలో మనం చేయలేనప్పుడు దాని యొక్క ఫలితాన్ని మనం పొందుకోలేం. భక్తి చేయడం కూడా మనకి చేతనవ్వాలి. ప్రార్థన చేయటం మనకు చేతనవ్వాలి. మరి ఉపవాసం ఉంటారు కానీ అది సరిగ్గా ఉపవాసం ఉండకపోతే దానికి రిజల్ట్స్ రావు. మనము భక్తి చేస్తున్నామని అనుకుంటూనే ఏంటి నేను చేస్తున్న భక్తికి నాకు రిజల్ట్స్ రావట్లేదు. కొంతమంది పిల్లలు చదువుతారు, కష్టపడి చదువుతారు, రాత్రింబగళ్ళు చదువుతారు, కానీ వాళ్ళకి మార్కులు సరిగ్గా రావు. కాన్సెప్ట్ ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఎంత చదివినా దాన్ని సరిగ్గా పరీక్షల్లో ప్రజెంట్ చేయలేరు. అట్లాగే మనం భక్తి చేస్తున్న మనము చాలా సార్లు డిసప్పాయింట్ అయిపోతా ఉంటాం. ఏంటి తన ప్రభు వింటున్నా, నేను ఇంత నా ప్రార్థన అంగీకరించబడుతుందా? ప్రార్థన చేయడానికి పరిసేయుడు ప్రార్థన చేశాడు, సుంకరి ప్రార్థన చేశాడు, కానీ దేవుడు అంగీకరించే ప్రార్థన మనం ప్రార్థన చేశామా చేయలేదా కాదు, ప్రభు అంగీకరించే విధంగా మనం ప్రార్థన చేశామా లేదా. అంటే ప్రార్థనలో పెట్టిన మాటలే కాదు, అక్కడ ఉద్దేశాలు, మన అంతరంగంలో మన ఆలోచన, మన ఉద్దేశం ఏమై ఉందో ప్రభు చూస్తున్నారు. దానిని బట్టి అది ప్రభు చేత అంగీకరించబడుతుందా లేదా అనేది మనం గ్రహించాలి. కానుక కూడా అది అంగీకరించబడుతుందా లేదా. మనకున్న దానిలో చాలా ఎక్కువ మనం ఇచ్చినా సరే, కొంతమంది చాలా తక్కువ ఇచ్చినా సరే, ఆ విధవరాలు యొక్క కానుకను మనం చూస్తాం కదా, ప్రభు అంగీకరించాడు. అరే ఆ రోజే ఆయన చూస్తూ ఉండగానే ఆ విశ్రాంతి దినమున అందరూ కానుకలు అర్పిస్తుంటే ఆయన చూస్తా ఉన్నారు. కొంతమంది చాలా ఎక్కువ ఇచ్చారు. ఎక్కువ తక్కువ అనేది కాదు, అక్కడ ఎక్కువ ఇస్తే అంగీకరించబడుతుంది. మనుషులకైతే కొంతమందికి మరి అది అట్లా అంగీకారంగా ఉంటదేమో. ఎక్కువ ఇచ్చే వాళ్ళని ఎక్కువ ప్రేమించడం, తక్కువ ఇచ్చే వాళ్ళని నిర్లక్ష్యం చేయటం, అట్లా మనుషులకి చేస్తారేమో. కానీ దేవుడు ఎక్కువ తక్కువ అనేది ఆయనకి మ్యాటర్ కాదు. ఇచ్చే హృదయం ఎలా ఉంది, ఎలాంటి మనస్సుతో ఇస్తున్నారు, ఎలాంటి ఉద్దేశంతో ఇస్తున్నారు అనేది ప్రభు చూసి దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. మనుషులు పైరూపాన్ని చూసి పైరూపాన్ని లక్ష్య పెడతారు. మనుషులు కలిగి ఉన్న హోదాని బట్టి లక్ష్య పెడతారు, కానీ దేవుడు వాటిని చూడడు. పైరూపాన్ని చూడడు. లేకపోతే అంటే మనము పైరూపాన్ని చూసి మనము లక్ష్య పెట్టకపోయినా భక్తిని బట్టి వాళ్ళనే లక్ష్య పెట్టాలి అని కాదు. దేవుని యొక్క మనస్సు ఎలా ఉంది, ఆయన ఏమి కోరుకుంటున్నారు, ఏమి చూస్తున్నారు, ఎవరిని లక్ష్య పెడతారు. ఉపవాసం ఉండటం అంటే ఎలా ఉండాలి? ఉపవాసం ఉండటం అంటే
ఎలా ఉండాలి? ఎలా ఉపవాసమును మనం చెయ్యాలి? చాలా మంది చాలా రకాలుగా చేస్తా ఉంటారు ఉపవాసం. మనం యెషయా 58వ అధ్యాయంలో చూస్తే అక్కడ అసలు నిజమైన ఉపవాసం అంటే ఏంటి అనేది అక్కడ చెప్పబడింది. ఉపవాసం ఉన్నప్పుడు ఏమి తినకుండా ఉండటం. కానీ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. లేదా వాళ్ళ చేత కఠినమైన పని చేపిస్తున్నారు. అట్లా ఉంటూ వాళ్ళు ఉపవాసం ఉన్నాము అని అనుకుంటే తినకుండా ఉంటేనే ఉపవాసం. లేకపోతే వాళ్ళ ప్రాణాల్ని బాధపరుచుకుంటాం అంటే లేకపోతే గోలు పట్ట కట్టుకోవడం. బూడిద పరుచుకొని కూర్చోవడం. ఇవన్నీ ఉపవాసమా అని చెప్పి అక్కడ ఎన్ని క్వశ్చన్ మార్క్స్ మనం చూస్తా ఉన్నాం. అసలు ఉపవాసం చేయడం అంటే మనం తినకుండా ఉంటాము అంత మాత్రమే అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఈ 58వ అధ్యాయంలో మనం చూస్తే నువ్వు తినకుండా ఉండి నువ్వు తినే భోజనాన్ని పేదవాళ్ళకి లేని వాళ్ళకి నువ్వు పెట్టు. అట్లా మనం కొన్ని పాయింట్స్ మనం మిస్ అయిపోతున్నాం. నిజమైన ఫాస్టింగ్ అసలు రియల్ ఫాస్టింగ్ ఎట్లా మనం చెయ్యాలి? మనం ఎంతవరకు మన వే ఆఫ్ ఫాస్టింగ్ నే మనం చూస్తున్నాం. యోబు తను చాలా బాధలో ఉన్నప్పుడు తను గుండు చేసుకొని తను ఫాస్టింగ్ చేశాడు. అంటే ఫాస్టింగ్ అంటే తను ఆ బాధను వ్యక్తపరిచాడు. లేకపోతే పాత నిబంధన గ్రంథంలో బూడిద వేసుకొని వాళ్ళు గోనెపట్ట కట్టుకొని వాళ్ళ ముఖాన్ని నేలకు మోపి వాళ్ళ యొక్క ఇదిని తెలియజేసినట్లుగా చూస్తున్నాం. సో ఈ యొక్క రకాలైన ఫాస్టింగ్లే కాకుండా ఆ ఫాస్టింగ్ చేస్తున్న దినాలలో మనం ఎలా ఉన్నాము, ఎలాంటి మనసు కలిగిన వారుగా ఉంటున్నాము, ఇంకా మనం ఇంకా చేయవలసినవి ఏంటి? ఇప్పుడు మనకి అనారోగ్యంగా ఉండి మనము ఫాస్టింగ్ ఉన్నామనుకోండి, స్వస్థత కొరకు ఫాస్టింగ్ ఉన్నామనుకోండి, ఆ స్వస్థత మనకు శీఘ్రంగా రావాలంటే మనం ఏం చేయాలి? ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏంటి? ఆ 58వ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనం నుంచి నీ ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసినడలా నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. సో జనరల్ గా అంటే మన ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనకి వస్త్రహీనులు కనిపించినప్పుడు వస్త్రం ఇవ్వడం అని కాదు. మన యొక్క అనుదిన జీవితంలో మనము ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టడం, మన రక్త సంబంధులకి ముఖం తిప్పుకోకుండా ఉండటం, లేకపోతే దిక్కుమాలిన బీదల్ని మనం ఇంటికి చేర్చుకోవటం, వస్త్రహీనులకు మామూలు ఎప్పుడైనా సరే వస్త్రహీనులు మనకు కనబడినప్పుడు మనం వాళ్ళకి వస్త్రాలు ఇవ్వటం, ఇలాంటి పనులు చేస్తూ మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడంట. అన్నం తినకుండా ఉంటేనే మనం ఉపవాసం ఉన్నట్లు అనుకుంటాం మనం చాలాసార్లు. నేను కూడా చాలాసార్లు ఉపవాసం ఉంటాను. ఉండటానికి ఏదైనా దేనికైనా సరే నేను దీనికి ఉపవాసం ఉండాలి,
2 రోజులు ఉపవాసం ఉందాం, ఒక్కరోజైనా ఉపవాసం ఉందాం అని అనుకుంటాను. కానీ ఆ ఉపవాసం ఉన్నప్పుడు నేనేం చేస్తున్నాను? తినకుండా ఉన్నంత మాత్రాన కొంతసేపు గంట, 2 గంటలు ప్రార్థన చేసుకున్నంత మాత్రాన అది ఆ ఉపవాసం ప్రభువుకు అంగీకారంగా ఉంటుందా? నాకు ఏమాత్రము ఆకలి కొనే వారి విషయంలో నేను వాళ్ళకి పెట్టడం విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉంటూ, లేకపోతే చూసి చూడనట్టు ఉంటూ, ఆ వస్త్రహీనులు కనపడినప్పుడు వాళ్ళకి ఏమాత్రం వాళ్ళ గురించి ఆలోచించకుండా వాళ్ళకి ఏమైనా ఇవ్వాలి అన్న మనసు నాకు లేకుండా ఉండి, అలాంటి మనస్సుతో నేనుండి ఏమాత్రము అలాంటి మనసు ఆ థాట్స్ నాకు లేకుండా ఉండి నేను ఎంత ఉపవాసం చేసినా అది దేవునికి అంగీకారం కాదు. ఆ బీదల్ని కనికరించాలనే మనస్సు. మొన్న ఈ మధ్య నేను ఈ వీసాకి అమెరికాకి వీసా అప్లై చేసుకున్నాం. అది ఇప్పుడు పరిస్థితులు చూస్తే అమెరికా పరిస్థితులు బాగోలేదు. వీసా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో కూడా తెలియట్లేదు. అయితే వీసా రిజెక్ట్ చేస్తారేమో, దీనికి కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాం అని అనుకున్నా నేను. కానీ నా మనసు అనిపించింది, ప్రతిదానికి ఇట్లా అనుకుంటున్నాము, ఉపవాసం ఉండడం మంచిదే. ఇదేనా? ఇలాగే ప్రతిదానికి ఇట్లా నేను భోజనం చేయకుండా ఉండటమే ఉపవాసమా? రోజు చేసుకునే ప్రార్థన కంటే కొంచెం ఎక్కువసేపు ప్రార్థన చేసుకోవడం, భోజనం తినకుండా ఉండటం ఇది సరిపోతదా? నా మనసులోకి కొన్ని ఆలోచనలు వస్తా ఉన్నాయి. అప్పుడు నేను అనుకున్నాను, నాకు తెలిసిన ఒక వ్యక్తి నాకు కొంచెం ఇబ్బందుల్లో ఉంటే నేను ఆ వ్యక్తికి సహాయం చేయాలి. అది నేను 3 రోజులు ఏమి తినకుండా ఉండి చేసిన ఉపవాసం కంటే ఆ వ్యక్తికి నేను సహాయం చేయటం అనేదే గొప్ప ఉపవాసం అని నాకు దేవుడు అర్థం చేశాడు. నేను ఉపవాసం లేను. ఈసారి ప్రార్థన చేయలేదు. అలాగ నన్ను నేను ఇది చేసుకోవటం కాదు. చేయవలసిన వాటిని నేను చేస్తాను అనుకుని నిబంధనలు చేసుకున్నాను. వాటిని నేను చేస్తాను. అది కూడా ఉపవాసమే అని అనుకున్నాను నేను. కాబట్టి ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే 6వ వచనం, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమోయు మోకులు తీయుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడు వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు. మనుషుల్లాగా మనం చూస్తున్నామా? మనుషుల్ని జంతువుల్లాగా చూస్తున్నారు. కొంతమందిని చాలా హీనంగా చూస్తున్నారు. ఇలాంటి మనసు కలిగిన వారుగా మనం ఉండి ఎంత ప్రార్థన చేసినా, ఎంత దేవుని కొరకు మనం ఏమి ఇచ్చినా, ఎంత మనల్ని మనం బాధపరుచుకున్నా, ఎంత బూడిద వేసుకుని కూర్చున్నా దేవుని మన ప్రార్థన వినడు. మన మనస్సు మారాలి. మన ఆలోచన విధానం మారాలి. నువ్వు ఇతరులని చులకనగా చూసే మనస్సు నీలో ఉంటే అయ్యే ఇక్కడ ప్రభు చెప్తున్నారు, బాధించబడిన వారిని విడిపించటం, ప్రతి కాడిని విరగొట్టడం. ప్రతి కాడిని విరగొట్టడం అంటే మనుషుల్ని మనం ట్రీట్ చేయాల్సిన విధానంలో మనం ట్రీట్ చేయటం. ఇంకా కిందకు వెళితే చూడండి, స్వస్థతనికి శీఘ్రంగా లభించిన తర్వాత నీ నీతిని ముందర నడుచును, యెహోవా మహిమని సైన్యపు వెనుకటి భాగమున కావాలి అంటును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దాన్ని ఆకలి కొన్న వానికి ఇచ్చి, శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండు. ఇవన్నీ వేలు పెట్టి చూపి తిరస్కరించటం,
చెడ్డదాన్ని బట్టి మాట్లాడటం, ఇవన్నీ మాని ఆశించిన దాన్ని ఆకలిగొన్న వారికి ఇవ్వటం, శ్రమపడిన వారిని తృప్తిపరచటం, ఇలాంటివి మనం చేయకుండా, ఇలాంటి మంచి మనసు మనకి లేకుండా, మేలు చేసే మనసు లేకుండా, ఇతరుల్ని బాధ పెడుతూ, తిరస్కరిస్తూ, చెడ్డ వాటిని బట్టి మాట్లాడటం, ఇవన్నీ మానకుండా మనం ఎంత ప్రార్థన చేసినా దానివల్ల ఉపయోగం లేదు. కానీ ఇలాంటివి చేయవలసిన వాటిని మన ప్రవర్తనలో మార్పు అనేది వస్తూ, దేవునికి ఏమి ఇష్టమో, ఎలా ఉండాలో, ఎలా మనం ఉండి దేవుణ్ణి మనం వేడుకుంటే మనకి మేలు జరుగుతుందో అని మనము వాటిలన్నిటిని మనము సరి చేసుకుంటూ మనం ప్రార్థన చేసినప్పుడు చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. అంధకారము నీకు మధ్యాహ్నం వలె నుండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండదు. చూడండి, ఎంత మనము చేయవలసింది మనం చేయకుండా, మన ప్రవర్తనని మార్చుకోకుండా మనం ఎన్ని చేసినా కూడా ఫలితాన్ని చూడలేకపోతున్నాం. ఉపవాసం ఉంటున్నాము, ఇంకోటి చేస్తున్నాము, చెయ్యాలనుకుంటున్నాం, కానీ వాటిని చేసే ముందు కూడా మనము ఇంకా వాటికంటే విలువైనవి ప్రభు చెప్తా ఉన్నారు. చూడండి, 13వ వచనంలో కూడా, నా విశ్రాంతి దినమును వ్యాపారము చేయకుండా వారు ప్రతిష్ఠితమైన దినమని నీవు నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించినడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదు. అక్కడ విశ్రాంతి దినము కూడా, మొన్న మధ్య అమెరికాలో ఒక ఆయన చనిపోయాడు. ఆయన్ని గన్ పెట్టి షూట్ చేసి చంపేశారు. ఒక క్రైస్తవుడు. దేశమంతా కూడా విశ్రాంతి దినాన్ని పాటించాలి, నిష్టగా పాటించాలి అని చెప్తా ఉంటాడు ఆయన. దేవుని కొరకు ఒక దినాన్ని, నీకు ఇష్టమైన పనులు చేయొద్దు ఆ రోజు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక్కరోజు వారమంతా కష్టపడుతున్నారు, ఒక్కరోజు సెలవు వస్తుంది, ఆ ఒక్కరోజు మిగిలిన పనులన్నీ పెట్టుకుంటున్నారు. అన్ని రోజుల కంటే ఆ ఒక్కరోజు బిజీ అయిపోతున్నారు. ఏదో ప్రార్థనకు అలా హడావిడిగా రావటం, ప్రార్థన అయిపోగానే ఈ పని ఆ పని, ఫ్రెండ్స్ని కలవటం, చుట్టాలని కలవటం, బిర్యానీలు చేసుకోవడం, లేకపోతే పార్టీస్ చేసుకోవడం, లేకపోతే ఆ రోజే షాపింగ్ చేసుకోవటం, ఆ రోజే ఈ పని ఆ పని, ఎక్కువ బిజీ అయిపోతున్నారు, రెస్ట్లెస్ అయిపోతున్నారు. కనీసం లోక వార్తలు కూడా చెప్పుకోకుండా ఉండాలంట ఆ రోజు. ఇష్టమైన పనులు చేయకూడదు, వ్యాపారం చేయకూడదు, లేకపోతే అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదని ఘనమైనదని ఎంచుకొని దాన్ని ఘనంగా ఆచరించాలి. భక్తి మనం చేస్తున్నాము, ఎవరో ఒకరితో పోల్చుకోవటం, వాళ్ళు ఇలా చేస్తున్నారుగా, వీళ్ళు ఇలా చేస్తున్నారుగా, మరి వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు. ఎవరి గురించి ఎవరిని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి మరి ఆయనతో ఈ మాట చెప్పగలమా? వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి మనం దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తే దేవుడు ఏమంటాడు? ఎప్పుడు కూడా దేన్ని కూడా మనం ఎవరితో కంపేర్ చేసుకోకూడదు. ఇంకా శ్రేష్టంగా ఎవరైనా శ్రేష్టమైన అడుగులు వేస్తున్నప్పుడు వాళ్ళతో నువ్వు కంపేర్ చేసుకొని అప్పుడు నువ్వు ఇంకా మంచిగా నడవటానికి నువ్వు ముందుకెళ్ళు. కానీ భక్తి చెయ్యని వాళ్ళ సంగతి నీకెందుకు?
వీళ్ళు చేస్తున్నారా, వాళ్ళు చేస్తున్నారా? భక్తి చేయాలన్న ఆలోచన మనం కలిగిన వారిగా ఉన్నప్పుడు ఎవరు చేస్తున్నారో మనం చూసుకొని వాళ్ళకిలాగా నేను చేయలేకపోతున్నానన్న కంపారిజన్ తప్ప, చెయ్యని వాడి సంగతి వాళ్ళ సంగతి మనకెందుకు? నువ్వు కంపేర్ చేసుకోవాల్సింది ఎవరు చేస్తున్నాడో వాడితో కంపేర్ చేసుకోవాలి. నేను చేయలేకపోతున్నానని ఇంకా మనం అడుగులు ముందుకు వేయటానికి చూసుకోవాలి. కానీ మనం ఎదగాలనుకున్నప్పుడు చూడండి, అక్కడ 14వ వచనంలో, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. మన దేవుని యందు ఆనందిస్తామంట ఎప్పుడు? ఇలాంటి మనస్సు మనం కలిగిన వారుగా ఉన్నప్పుడు, దేవుని సమయం దేవునికి ఇస్తూ, దేవునికి ఇష్టమైన పనులు మనం చేస్తూ, ఆయనకి ఇష్టమైన విధానంలో మనం ఉపవాసం చేస్తే అప్పుడు యెహోవా యందు మనం ఆనందిస్తామంట. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన మనల్ని ఎక్కిస్తాడంట. దేవునికి ఎలాంటి ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయో ఒక్కసారి చూడండి. ఆ ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చబడటానికి ఆ ఉన్నతమైన స్థలములు నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. చూడండి ఒక్కసారి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయంలో మనం చూస్తే 9వ వచనం నుంచి, యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ఆ యాకోబుని ఎంత ప్రత్యేకంగా, ఆయనకిష్టమైన జనాంగముగా, అబ్రహాము యొక్క సంతానాన్ని, ఆయన వాగ్దానములను వారి యొక్క సంతానం పట్ల ఎట్లా స్థిరపరిచారు. ఆయన అంటున్న మాట, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాన్ని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాన్ని కాపాడెను. ఎలాంటి బ్రతుకులు మన బ్రతుకులు అరణ్య ప్రదేశంలో, లేకపోతే భీకర ధ్వని గల పాడైన ఎడారిలో అలా ఉన్న మనలను ప్రభు కనుగొని ఆయన మనల్ని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాన్ని కాపాడాడు. స్వాస్థ్యముగా దేవుడు చేసుకున్నాడు అంటే మనల్ని ఎలాంటి పరిస్థితుల్లో నుంచి మనల్ని విడిపించి మనల్ని రక్షించి ఆయన స్వాస్థ్యముగా చేసుకుంటాడు. ఎంత ధన్యులమో చూడండి. కనుపాప వలె ఆయన మనల్ని కాపాడుతున్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఎలాంటి కాపుదల! మన తల చూస్తే మాట్లాడుతూనే ఉంటాం, నోట్లోకి దోమలు వెళ్ళిపోతూ ఉంటాయి, ముక్కులోకి ఏదన్నా దూరుతూ ఉంటది, ఎంత ఇబ్బందిగా అవుతుందో. కానీ అంత ఈజీగా సులువుగా నోట్లోకి, ముక్కులోకి, చెవులోకి వెళ్ళినంత సులువుగా కంట్లోకి వెళ్తాయా? ఎందుకంటే కంటికి కనుపాప ఉంది. కనుపాప వెంటనే మనం కళ్ళు రెప్ప వేస్తాం, అంత ఈజీగా కంట్లోకి వెళ్ళవు. అట్లా కనుపాప వలె ఆయన మనల్ని కాపాడటానికి ప్రభు చూస్తున్నారు. ఎంతగా మనల్ని కాపాడుతున్నారు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కంటి పాపలాగా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. అలాగే చూడండి, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. ఆ పక్షిరాజు ఎలాగంటే, దానికి ఇంకా క్రింద మాటలు కూడా మనం చూస్తే, యెహోవా మాత్రము వారిని నడిపించెను.
యెహోవా వారిని నడిపించెను, యెహోవా మాత్రము వారిని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెను. భూమి యొక్క ఉన్నత స్థలముల్లో వారిని ఎక్కించెను. చూడండి, దేవుడు ఒకళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఒకళ్ళని రక్షించుకున్నాడు అంటే ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఆదరించాడు, వాళ్ళని పరామర్శించాడు, వాళ్ళని కనుపాప వలె వాళ్ళని కాపాడుతున్నాడు. కనుపాప వలె వాడిని కాపాడుతా ఉన్నాడు. ఇంకా ఆయన ఏం చేస్తాడు అంటే మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద మనల్ని ఎక్కించాలని ఆయన ఆశ. దానికోసమే ఆయన ఏం చేస్తున్నాడంటే పక్షిరాజు లాగా ఆయన మనల్ని ట్రైన్ చేస్తున్నాడు. ఆ ట్రైనింగ్ ని అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆయన మనల్ని ట్రైన్ చేయటానికి, పక్షిరాజు తన పిల్లల్ని ట్రైన్ చేయటానికంట మరి అది పక్షిరాజు యొక్క మనసు ఏంటంటే ఉన్నతమైన పైకి ఎగరాలి. గూడు ఎక్కడ కట్టుకుంటది? కింద కింద చెట్లో కట్టుకోదు. కొండల మీద, బండ మీద పైన కట్టుకుంటది అది గూడు. దాని మనసు ఎంతసేపు ఉన్నతంగా, దాని పిల్లలు కూడా ఉన్నతంగా పైకి ఎగరాలి. ఆ పిల్లల్ని ట్రైన్ చేస్తుంది, కఠినంగా ట్రైన్ చేస్తుంది, చాలా కఠినంగా ట్రైన్ చేస్తుంది. చిన్న పిల్లలుగా ఉండగానే పక్షిరాజు దాని గూడుని రేపేస్తుందంట, పడగొట్టేస్తుంది. గూడుని పడగొట్టేసేసి అక్కడ పై నుంచి ఆ పిల్లల్ని కిందకు త్రోసివేస్తుంది. పైనుంచి కిందకి పిల్లల్ని త్రోసేస్తే ఆ పిల్లలు ఎలా అల్లాడిపోతాయో చూడండి. అంత పై నుంచి కింద పడిపోతున్నట్లుగా అయిపోతాయి. కానీ బలాన్ని తెచ్చుకొని అవి ఎగరటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అవి ఎలా ఎగరాలని, అవి బలం తెచ్చుకోవాలని ఆ పక్షిరాజు చాలా కఠినంగా, ఒక్క క్షణము ఆ పిల్లలకి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అయ్యో ఏంటి మా అమ్మ మమ్మల్ని ఎలా చేస్తుంది, మా నాన్న ఎలా చేస్తున్నాడు, ఇంత కఠినంగా మమ్మల్ని ఎలా పడద్రోసేస్తున్నారేంటి అని అనిపిస్తుంది. కానీ ఆ పక్షిరాజు వాటిని పడద్రోయటం కాదు, వాటిని తోసేసి ఆ రెక్కలు చాపుకొని వాటి మీద ఎగురుతా ఉంటే అవి బలహీనమైపోయి ఇంకా ఎగరలేకపోతున్నాయి అనుకున్నప్పుడు వాటి కిందకు వచ్చి రెక్కలు చాపి ఆ రెక్కల మీద వాటిని మోసి మరలా పైకి తీసుకెళ్లి మళ్ళా కింద పడేస్తాయి. ఎప్పటి వరకు అలా చేస్తాయి అంటే, ఎప్పటి వరకు ఆ ట్రైనింగ్ అంటే ఆ యొక్క పక్షిరాజు పిల్లలు పైకి ఎగరగలిగినప్పుడు, అలాగ రెక్కలు చాపుకొని చాలా దూరం ఎగరగలిగేలాగా చిన్న పిల్లలప్పటి నుంచి వాటిని ట్రైన్ చేస్తూ ఉంటది. ప్రభు కూడా మనల్ని, ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం ఆయన స్వాస్థ్యంగా ఉండాలి. ఆయన కనుపాపలాగా మనల్ని కాపాడతారు. పక్షిరాజులాగా మనము ఎగరాలని చెప్పి ఉన్నతమైన భూమి యొక్క ఉన్నత స్థలముల మీద మనల్ని ఎక్కించాలి అన్న ఉద్దేశముతో భూమి మీద ఉన్న శ్రేష్టమైన వాటితో మనల్ని తృప్తిపరచాలని, ద బెస్ట్ బ్లెస్సింగ్స్ మనకి ఇవ్వాలని దేవుని యొక్క ఆలోచన, ఉద్దేశాలు అవి ఓన్లీ పాజిటివ్. మేలే కానీ కీడు లేదు. మనం పొందుకున్న ప్రతి మేలు దేవుని దగ్గర నుంచి పొందుకున్నాము. కీడు చేసే దేవుడు కాదు. కీడు ఏదన్నా చూసి ఇది దేవుడు చేశాడు నాకు అన్నది తప్పు. మేలైనదే మనం ప్రభు దగ్గర నుంచి పొందుకున్నది. మనకు జరిగే కీడు, నష్టము అవి మనము కొని తెచ్చుకున్నాయి, మనము చేతులారా మనం చేసుకున్నాయే గాని కీడు చేసే దేవుడు కాదు. దేవుణ్ణి అపార్థం చేసుకోవద్దు. అది కీడులాగా కనబడుతుంది, నష్టంలాగా కనబడుతుంది, మనల్ని త్రోసివేసినట్లుగా కనబడుతుంది, చెయ్యి విడిచినట్లుగా కనబడుతుంది. కానీ నువ్వు భూమి యొక్క ఉన్నత స్థలముల్లో నిన్ను నిలవబెట్టడానికి కొరకు దేవుడు నిన్ను ట్రైన్ చేయడానికే తప్ప నీకు ఏది కూడా నష్టం చేసే దేవుడు కాదు. ఎప్పుడు దేవుడు నష్టపరిచాడు, దేవుడు నన్ను బాధ పెట్టాడు, తప్పు. దయచేసి దేవుణ్ణి మనం అపార్థం చేసుకోవద్దు. నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నప్పుడు నాకు తప్పిపోయిన కుమారుణ్ణి నేను చూశాను.
తప్పిపోయిన కుమారుడు నష్టపోవటానికి, అన్నిటినీ పోగొట్టుకోవడానికి కారణం ఎవరు? తనే కారణం. తనే తండ్రిని విడిచిపెట్టాడు, ఇంటిని విడిచిపెట్టాడు, మొత్తం ఆస్తి అంతటిని తీసుకున్నాడు, పాడు చేశాడు, వేసులతో తిరిగాడు, అన్నిటినీ పోగొట్టుకొని ఓడగొట్టుకొని కనీసం ఒంటి మీద బట్టలు లేకుండా, లేకపోతే చేతికి ఉంగరం అనేది పోయింది, కాళ్ళకి చెప్పులు లేకుండా, ఎంత మురికిగా కంపు కొట్టుకుంటూ, ఎంత ఘోరంగా పందులు తినే పొట్టుకి ఆశపడే అంత హీనమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి వస్తే కూడా తండ్రి ఎంత ప్రేమగా తను చేర్చుకున్నాడు. అలా నష్టపోవడానికి కారణం తండ్రా? అన్ని పోగొట్టుకోవడానికి కారణం తండ్రా? అన్ని పోగొట్టుకొని తిరిగి వస్తే కూడా నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు నా యేసయ్య. ఆయన వల్ల ఎవరో నష్టపోరు. మనకు జరిగిన ప్రతి నష్టము మనం తరిచి దేవుని యొక్క సన్నిధిలో మనం చూసుకుంటే దానికి కారణం మనమే అవిధేయత, మన అవిధేయతే, మన యొక్క భక్తిహీనతే, మన యొక్క ఇదే తప్ప ఎప్పుడు దేవుణ్ణి అపార్థం చేసుకోవద్దు. ఆయనకు ఉన్నతమైన ఉద్దేశాలు మన పట్ల కలిగిన వాడుగా ఉన్నాడు. ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచాలని ఆశపడుతున్న దేవుడు, ఆ ఉన్నతమైన ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలని ఆశపడుతున్న దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడే. కానీ ఆయన మన విషయంలో బాధపడుతూ మన కొరకు ఎదురు చూస్తూ దినమెల్లా ఆయన చేతులు చాచుకొని ఉన్న దేవుడే. కానీ ఆయన మనల్ని ఆ విషయంలో కోపగించుకుంటే మనం ఈ భూమి మీద మనం ఉండవు. నోవహు దినాల్లో ఆయన సంతాపపడ్డాడు, బాధపడ్డాడు, కోపం తెచ్చుకున్నాడు. మరలా ఎప్పుడు కోపం తెచ్చుకోనని కూడా వాగ్దానం చేశాడు ఆయన. ఆయన కోపము నిమిషం మాత్రమే, కానీ ఆ నిమిషం మాత్రం ఎవరు మనం తట్టుకోలేం. ఆయనకు కోపం వస్తే మనం తట్టుకోలేం. ఆ తప్పిపోయిన కుమారుడు యొక్క స్టోరీలో ఎక్కడా కూడా కోపం అనేది లేదు. నాకు అనిపిస్తా ఉంది మన జీవితంలో కూడా దేవుడు ఇంకా కోపగించుకోలేదు. కోపగించుకుంటే మనం తట్టుకోలేము. కాబట్టి దేవుని ప్రేమను మనం అర్థం చేసుకొని ఆయన ప్రేమలో నిలిచి ఉండి మన తప్పులు మనం అర్థం చేసుకొని మనం సరిచేసుకొని సరైన విధానంలో భక్తి చేస్తూ, సరైన విధానంలో ఉపవాసం చేస్తూ, సరైన విధానంలో ధర్మం చేస్తూ, సరైన విధానంలో మనం చేయవలసిన వాటిని చేస్తూ దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన స్వాస్థ్యం అని నమ్మి, ఆయన మనకి మేలు చేసే దేవుడే అని నమ్మి, దేవుణ్ణి కూడా అపార్థం చేసుకోకుండా దేవుణ్ణి కూడా అర్థం చేసుకొని మనము అడుగులు ముందుకు వేస్తూ ఉంటుంటే అద్భుతంగా మనము దేవుని ఎంత ఆనందించగలుగుతాం. ఆయన మనల్ని ట్రైన్ చేయడానికి ఆశపడుతున్నాడు. మన పిల్లల్ని మనం ట్రైన్ చేసుకుంటున్నామా? మన పిల్లలు కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలని అనుకుంటున్నాము. కానీ ఆ పిల్లలు ఉన్నతమైన స్థితిలోకి నడిపించుకోవటానికి మనం కొన్ని చేయట్లేదు. చేయవలసిన వాటిని మనం చేయట్లేదు. నిజంగా ఎంతమంది ఉన్నారు మన సహవాసంలో పిల్లలు. చిల్డ్రన్స్ రిట్రీట్ లో చాలా మంది పిల్లలు కనపడరు. యూత్ రిట్రీట్ లో చాలా మంది పిల్లలు కనబడరు. వాళ్ళు ప్రోత్సహించి యూత్ రిట్రీట్ పంపించట్లేదు. వాళ్ళు ఎలా మేలు పొందుకుంటారు, వాళ్ళు ఎలా దేవునిలో నలుగుతారు? హాలిడేస్ వచ్చినాయి అంటే అక్కడికి పంపిస్తే అయ్యో ఏముంటది, హాస్టల్ నుంచి పిల్లలు వచ్చారు, 4 రోజులు ఇంట్లో ఉంటారు, వాళ్ళకి శుభ్రంగా వండి పెట్టుకోవాలి. అక్కడికి పంపిస్తే అక్కడ వాళ్ళు ఇబ్బందిగా ఉంటదేమో, వాళ్ళకి కంఫర్ట్ గా ఉండదు, వాళ్ళు ఏదైనా ట్రిప్కి తీసుకొని వెళ్ళాలి, లేకపోతే ఇంకేదో చేయాలి. ఈ ఆలోచనలే. మా లైఫ్ లో మేము ఎప్పుడు ఏ ట్రిప్పులకి వెళ్ళలేదు. మాకు అసలు ఎక్కడికి వెళ్ళటమో తెలియదు. స్కూల్ తరపున ట్రిప్పులకి మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. ప్రతి ట్రిప్ మాకు చిల్డ్రన్స్ రిట్రీటే మాకు ట్రిప్, మాకు యూత్ రిట్రీటే మాకు ట్రిప్. ప్రతి సెలవుల్లో మేము వీటిల్నే ముందు పెట్టుకున్నాం. మన పిల్లల్ని వాటిని అలాంటి వాటికి ఎంకరేజ్ చేస్తున్నామా? పేచి పెడతారు పిల్లలు. మేము వెళ్తాం స్కూల్ ట్రిప్కి అంటారు, ఇంకోటి అని అడుగుతారు. వాళ్ళు లేకపోతే ఇక్కడికి రాము అంటారు.
వాళ్ళ కొరకు ప్రార్థించి వాళ్ళని నడిపించాల్సిన విధానంలో మనం నడిపించడమే మన బాధ్యత. ఎందుకు అంటే ఫిజికల్ గా ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని ఆశించడం కాదు. ఈ జూమ్ ముందు ఇమ్మనే నాతో మాట్లాడితే అయ్యగారు ఎప్పుడు అనేవాళ్ళంట, అరే విద్య కొరకు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు అని చెప్తున్నారు, ఖర్చు పెడుతున్నారు, కానీ ఆ విద్య బుద్ధిని నేర్పిస్తుందా? ఆ విద్య వల్ల వచ్చేది జ్ఞానము అది మనకి సరిపోతుందా? అరే దానికోసం ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఎంత చదువులకి ఖర్చు పెడుతున్నారే అని చెప్పి అయ్యగారు అంటారని చెప్తున్నాడు అన్నయ్య. అన్నయ్య మాట్లాడుతున్న నిజమే కదా అని అనిపించింది నాకు. దేని కొరకు మనం ఎంత ఖర్చు పెడుతున్నాము? చిల్డ్రన్స్ రిట్రీట్ కో యూత్ రిట్రీట్ కో 300 రిజిస్ట్రేషన్ 200 రిజిస్ట్రేషన్ అంటే అది ఎంతో భారంగా ఉంటుంది. అరే పిల్లల చదువుల కొరకు ఎంత ఖర్చు పెడుతున్నాము? అదే విలువైందా? దానివల్లే పిల్లల యొక్క జీవితం బాగుపడుతుందా? లేకపోతే ఈ యొక్క రిట్రీట్ల సమయంలో వాళ్ళు నేర్చుకునే మాటలు అవి ఎంత విలువైనవి? స్కూల్ మాననివ్వరు, లేకపోతే కాలేజ్ మాననివ్వరు, కానీ సెలవులు వచ్చినప్పుడు కనీసం దేవుని సన్నిధిలో గడిపే అవకాశం బిడ్డలకి మనం కల్పిస్తున్నామా? తల్లిదండ్రులుగా దాని విలువను మనం గ్రహిస్తున్నామా? నిజంగా మన ఉద్దేశాలే సరైనవిగా లేవు. భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో, ఉపవాసం విషయంలో, ఏ దానిలోనైనా సరే మన ఆలోచన విధానము సరిగ్గా లేదు. అరే లోక విద్యను నేర్చుకునే విద్య విషయంలో మనకున్న ఆలోచన భక్తి విషయంలో ఉందా? ఎంత వెనకబడిన వారుగా ఉన్నామో. దేవుని దీవెన పొందుకోకపోవడానికి, దాన్ని దేవుడి ఇవ్వడానికి ఆయన సిద్ధమే, దాన్ని అందుకోవాల్సిన విధానంలో అందుకోలేకపోవడమే మన వెలితి. మనం వెనకబడి ఉండడానికి కారణం మనమే. మన బిడ్డలు వెనకబడి ఉండడానికి కారణం మనమే. వాళ్ళు మాట వినకపోవడానికి కారణం మనమే. వాళ్ళు దేవునికి లోబడకపోవడానికి కారణం మనమే. ఇప్పుడు కూడా చిన్నప్పుడే మనం దేవునికి వాళ్ళని లోపరచకపోతే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత నిన్ను లెక్క చేయరు, దేవుని బిడ్డల్ని లెక్క చేయరు, దేవుణ్ణి లెక్క చేయరు. వాళ్ళు భ్రష్టులు అయిపోతే వాళ్ళు ఏడుస్తుంటే చూసి వాళ్ళని మనము చూసి అప్పుడు ఏడ్చినందువల్ల ఉపయోగం లేదు. మేల్కొనవలసిన సమయంలో మనం మేల్కొనకుండా, ప్రాధాన్యత ఇవ్వవలసిన దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మనమే మన చేతులారా మన బిడ్డల్ని పాడు చేసుకునే వారంగా మనం ఉంటే నో. ఇంకా పక్షిరాజు తన పిల్లల్ని కష్టపెట్టినట్లుగా, పడద్రోసినట్లుగా, ఎందుకంటే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి వాళ్ళని నలగొట్టినట్లుగా చేసినట్లుగా మనము కూడా మనం చేయవలసిన భక్తి విధానాలు నేర్పించడానికి మనం చేస్తున్నామా? నేను కొన్ని నా పిల్లల విషయంలో కఠినంగానే చెప్తాను. వాళ్ళకి అర్థం కాకపోయినా కఠినంగా చెప్తాను. కానీ నేను ఏ విషయాల్లో వాళ్ళని కఠినంగా నేను చెప్పానో ఆ విషయాల్లో కఠినంగా నేను వాళ్ళని డిసిప్లిన్ చేశానో, ఇది కుదరదు, ఇలాంటిది చేయటానికి కుదరదు అని నేను ఖచ్చితంగా చెప్తాను. అప్పుడు పిల్లలప్పుడు వాళ్ళకి అర్థం కాదు. కానీ ఇప్పుడు యవన కాలంలో నా పిల్లలు చెప్తా ఉన్నారు, మమ్మీ ఆ రోజున నువ్వు ఇట్లా చిన్న చిన్న వాటిని మమ్మల్ని ఇలా చేసావు, అది మాకు మంచిదయ్యింది, నువ్వు అలా చేయబట్టి నేను ఈ రోజున ఇట్లా ఉన్నాను అని చెప్తారు. ఇప్పుడు ఒక్కవేళ ఇప్పుడు అర్థం కాకపోవచ్చు పిల్లలకి, కానీ ఒక రోజున వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళు బాధ పెట్టొద్దు అని చెప్పి వాళ్ళకి అడిగింది ఇవ్వటం, వాళ్ళకి చేయాల్సింది చేయటం మనం చేస్తా ఉంటే వాళ్ళని మనమే చేతులారా పాడు చేసిన వాళ్ళం అయిపోతాం. వాళ్ళని అపార్థం చేసుకున్న పర్వాలా, కొన్ని విషయాల్లో కఠినంగా ఉండాలి, మిగిలిన విషయాల్లో మనం చాలా ప్రేమను వాళ్ళకి చూపించాలి, వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి ఇలాంటివి అనేకమైన విషయాల్లో మనము సరైన విధానంలో ప్రభు మనల్ని నడిపించినట్లుగా చేస్తున్నది మనం సరైన విధానంలో చేస్తున్నామా? దానివల్ల ఫలితం ఉంటుందా? రిజల్ట్స్ లేకుండా మనం ఏది చేసినా కూడా దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఇంకా కొన్ని రోజులే ఉంది, 2-3 రోజుల్లో మరి చిల్డ్రన్స్ రిట్రీట్, యూత్ రిట్రీట్. ప్రార్థన చేయండి, మీ బిడ్డల్ని పంపించండి.
అవి ఎంత విలువైనవో అవి ఆ యొక్క సమయము ఆలోచించండి. ప్రార్థనాపూర్వకంగా మీరు సిద్ధపరిచి పిల్లల్ని పంపించండి. దేవుని కార్యాలు పరిస్థితులు బాగోలేదు, రోజులు బాగోలేదు. దేవుని కార్యాలు మన బిడ్డలు చూడాలి. దేవుని స్వరాన్ని మన బిడ్డలు వినాలి. దేవుని యొక్క ఉద్దేశాలు వాళ్ళు గ్రహించాలి. కాబట్టి మరి మీ పిల్లల్ని మీరు సిద్ధపరిచి వాళ్ళని పంపించండి. అట్లాగే మరి ప్రార్థన చేయండి. మొదటి రోజే ఇక్కడ ఉండేలాగా పంపించండి. వాలంటీర్స్గా ఎవరైనా రావాలని ఆశపడిన వాళ్ళు ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీరు కూడా ఉండి కొన్ని బాధ్యతల్ని పట్టించుకుంటూ మరి వాటిలన్నిటిని కూడా చేయడానికి, మంచి వాటి కొరకు పిల్లల యొక్క జీవితాల్లో ఆ విలువైన విత్తనాలు నాటబడటానికి మనందరము కలిసి ప్రార్థించే వారంగా, కలిసి సహకరించే వారంగా, ముందుకు అడుగులు వేసే వారంగా, ఇన్వెస్ట్ చేసే వారంగా మనం ఉండాలి. కాబట్టి వాటిలన్నిటి విషయం కూడా ప్రార్థన చేయండి. దేవుని యొక్క ప్రేమను కూడా మనం అర్థం చేసుకొని ప్రభు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదని, గెద్ద రెక్కల మీద మోసినట్లుగా మనల్ని మోసేవాడని, మనల్ని ఉన్నతమైన స్థలముల్లోనికి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద మనల్ని నిలబెట్టడానికి మనల్ని ట్రైన్ చేస్తున్నాడని, మన ప్రతి కీడు వెనకాల దేవుని యొక్క హస్తము లేదని మనం గ్రహించిన వారు చిన్న ప్రార్థన చేసుకుందాం. Recording stopped. పరిశుద్ధుడైన దేవ, మహాగణుడు, ప్రభువా, మహోన్నత